వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈ థర్డ్ రౌండ్ లో మీరందరూ ఓ మంచి స్కిట్ ప్లే చేస్తారు అండ్ ఎవరిది బాగా పేలితే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో మనం టెన్షన్ పడక్కర్లే, ముందు పిలిచే చేపిద్దాం. మీ నలుగురు ఏ స్కిట్ చేయబోతున్నారు మాకోసం? నలుగురు లేదంటే ఇద్దరే చేస్తారు. ఓకే, వెరీ గుడ్. నీకు అవకాశం ఇస్తాం స్కిట్. నాకెందుకో మీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అందుకే కట్టలు తెంచుకుని కట్టలు తెంచుకుని వస్తాడా? వామ్మో, ఎందుకు వచ్చి కూడా ముందు మీరు చేయండి సార్, నాకు కుదిరితే జాయిన్ అవుతాను. ఏం చేయబోతున్నారు చెప్పండి. అతడు ఓ వెరీ గుడ్. అతడిలో ఓ మంచి సీన్ తీసుకుని మీరు ఇప్పుడు ఇక్కడ స్పూప్ చేయబోతున్నారు. మంచి సీన్ మేము నాశనం చేయబోతున్నాం. అది అలా నేను డైరెక్ట్ చెప్తే బాగోదని ఇలా చెప్తుంటాడు. ఇంగ్లీష్ లో స్పూప్ అంటే తెలుగులో నాశనం అంట కదా. వెల్కమ్ గో ఆన్. క్యారెక్టర్ లేకపోవడం వల్ల పక్కోడి క్యారెక్టర్ డైలాగులు కూడా నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఆడొచ్చి యూసఫ్గూడ నుంచి ఓ సిగరెట్ ప్యాకెట్, జూబ్లీహిల్స్ నుంచి ఓ సిగరెట్ ప్యాకెట్, అమీర్పేట నుంచి ఓ ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఇన్ని ప్యాకెట్లు ఎందుకురా బుజ్జి, అసలే ఆరోగ్యం పాడైపోయిందని డాక్టర్ గారు ఓ సలహాలు ఇస్తున్నారు. పైగా ముఖేష్ యాడ్ చూసిన తర్వాత 3 నెలల నుంచి సిగరెట్ కూడా మానేశాను. ఇప్పుడు మహేష్ ఎంట్రీ ఇస్తే బాగుంది. నిజం చెప్పకపోవటం అబద్ధం నిజం చేయాలనుకుంటాం. అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు. ఈ డైలాగ్ అసలు తర్వాత చెప్పాలి, కొంచెం ముందు చెప్పాను. మీరు చేస్తున్న తప్పు. పెళ్ళైన తర్వాత కూడా 3 సెటప్లు మెయింటైన్ చేసి 3 పిల్లల్ని కండం తప్పనే తెలుసు, కానీ ఆగలేకపోతున్నాను. నేను మాట్లాడే సిగరెట్ల గురించి కాదు, నేను చెప్పింది కూడా సిగరెట్ల గురించి కాదు. మా తాత ప్లాస్టిక్ కవర్ని దొబ్బేశారంట కదా. ప్లాస్టిక్ కారుని దొబ్బేసాను ఇప్పుడు వచ్చి నువ్వు అడుగుతున్నావు. ఆల్రెడీ నేను ఈవినింగ్ 5 గంటలకు వెళ్ళి 10,000 రూపాయలు ఎస్ఐ చేతిలో పెట్టాను. ఇప్పుడు ఆ ఎస్ఐ మీ తాత దగ్గరికి వెళ్తాడు. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి కింద పడి గిలగిలా కొట్టేసుకుంటాడు. మీరు ఇచ్చిన ₹1,00,000 ఇస్తాను. తాత తిరబడిపోయి చచ్చిపోయాడని కేసు రాసేస్తాడు. ప్లాస్టిక్ కారు కావాలో మీరే తెలుసుకోండి. అక్కడ ఎంఆర్ఓ గారు దీనికి మీరేం చేయలేరు. అకార్డింగ్ టు ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ దిస్ లా, దిస్ ప్యాడీ ఫీల్డ్స్, దిస్ ఓల్డ్ కార్ బిలాంగ్స్ టు నాయుడు గారు. నేను చేస్తాను. చూసి వాడు చూడొచ్చు, ఉండి వాడు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఎంఆర్ఓ గారు బుజ్జి క్యారెక్టర్ లో ఒకసారి ఇక్కడికి వస్తే మీకు డైలాగ్ చెప్పుకోవాలి. నేను కూడా ఉందా? ఏం నాయుడు గారు చెప్పండి. ఎరా బుజ్జి, బక్కోడైనా బలంగా కొట్టాడు. ఓకే, ఇప్పుడు నేను బుజ్జా? ఓకే బుజ్జి, బక్కోడైనా చాలా బలంగా కొట్టాడు రా. సినిమా థియేటర్ దగ్గర జేబు దొంగలు పర్సు కొట్టేసినట్టు, ఏమీ చేయకపోయినా సరే మనోళ్ళు చప్పట్లు కొట్టేసినట్టు, ప్రదీప్ గారి యాంకరింగ్ చూసి ప్రేక్షకులు నవ్వుతున్నట్టు చాలా పద్ధతిగా కొట్టాడు రా బుజ్జి. ఆడు బక్కోడు రా బుజ్జి. సూపర్, వెల్ డన్. చంపేశారు. నేను బక్కోడిని సీన్ ని చంపేయలేదు, ఇక్కడ బాగా యాక్ట్ చేశారని నా ఉద్దేశం. చంపేశారంటే చాలా బాగా వచ్చింది. అంతర్వేది గ్యాంగ్, వెల్ డన్, సూపర్. మీరు ఈ సినిమాని ఎంచుకున్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారని నాకు టెన్షన్ గా ఉంది. అసలు నేను కూడా గెస్ట్ అపిరెన్స్ ఇచ్చాం కాబట్టి అమలాపురం గ్యాంగ్ నుంచి ఏం స్కిట్ చేయబోతున్నారు? ఆ గ్రూప్ డిస్కస్ చేసి నాకు ఫైనల్ గా ఒకటి చెప్పాను. ఓకే, సో అమలాపురం గ్యాంగ్ ఏం స్కిట్ చేయబోతున్నారు? టైటానిక్ మూవీలోంచి. మీ మూవీలోంచి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. టైటానిక్ షిప్ బయలుదేరబోతున్నది. బేసికల్ గా అమ్మాయిల స్మూత్ ఉంటుంది కదా, ఇదేంటి రఫ్గా ఉంది. ఓ మీరా అంటావేంటి? మీరా షాంపూ కానీ వాడుతున్నావేంటి? ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పే. సిగ్గేస్తుంది, కళ్ళు మూసుకో. నీకు సిగ్గేస్తే నేనెందుకు కళ్ళు మూసుకోవాలి? నువ్వే మూసుకో. సరే, చెవులు మూసుకో. నేనెలా వింటానయ్యా? ఏదో చెప్పు. యాక్చువల్ గా నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ అదే చెప్దాం అనుకున్నాను నేను. కాకపోతే మా నాన్నగారు ఆల్రెడీ మా బావకి అప్పిచ్చారు. అదే సారీ, అది రివర్స్ లో చెప్పాను. అదే మా నాన్నగారికి మా బావ అప్పిచ్చారు. ఆల్రెడీ మా బావకి ఓకే చెప్పేశారు. నేను అతన్నే పెళ్లి చేసుకోవాలి. మీరు నన్ను సరిగ్గా చూసుండ్రు, అందుకని ఆయనకు ఓకే చెప్పారు. నువ్వు చేయరా?
ఉన్నారే అలాంటి లవర్స్ బాధలు అర్థం చేసుకోరు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? అక్కడ తప్పిపోయిన ఎవడో. ఏ తప్పిపోయింది మా బావే. అయ్యయ్యో అవునా? ఎట్లా తప్పిపోయాడుగా? ఎర్ర చొక్కా బ్లూ జీన్స్ వేసుకున్న వ్యక్తి ఇప్పుడే తప్పిపోయారు. తప్పారంట. చేపల కోసం ముందు కొంగుంటే లోపల పడ్డారు. అయ్యో మా బావ కావాలి నాకు. పెళ్ళి ఎలాగ ఇప్పుడు? మన లైన్ క్లియర్ అయిపోయింది కదా, నన్ను పెళ్లి చేసేసుకో. నువ్వు గెడ్డం పెంచు, నాకు నచ్చలేదు. పారిపోండి, ప్రళయం మన వైపు దూసుకొస్తుంది. జాన్ టాన్ అటు సైడ్ వెళ్ళొద్దు. నువ్వు నన్ను తప్పించుకోలేవు ఒకనార్. నీకు తెలుసా వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు జాన్? సాయంత్రం ఇక్కడ మనకు భోజనం ఉండే అవకాశం లేదు జాన్ టాన్. మనం ఇక్కడ ఉన్న నీకు పెయింటింగ్ పెయింటింగ్ చేస్తా. పెయింటింగ్ చేసేస్తా. సరే. టైటానిక్ మూవీలో ఆయన చేశారు కదా, ఎవరు వేశారు? హీరో వేస్తారు కదా, జాక్. అవునా? జాక్ సరే. చెయ్యనుకుందేంటి? గంట కొడుతున్నాడు. ఆహా. ఇది ఇంకో భంగిమ అనుకుంటా. కళ్ళు పడిపోయిందా భంగిమ? నోటి విరిగిపోయినట్టుంది. లే ఏమైంది? నీ పెయింట్ చూసి ఫెయింట్ అయిపోయాను. ఇదేం చూసావు? ఇంకా చాలా బాగా చేస్తా తెలుసా నేను. ఎప్రిసియేషన్ కి అటగానికి తేడా తెలియదు కదా. ఎక్కడికి? పెళ్లి చేసేసుకుందా? భలే వచ్చింది, సూపర్. ఆవిడ వదిలేసి వెళ్ళిపోయా. తీసుకెళ్ళావు కదా రిటర్న్. పెళ్లి చేసుకున్న తర్వాత అందరూ అలాగే వదిలేస్తుంటారు. మార్కులు ఉండే తర్వాత నోటి వరకు కొట్టాడు మొత్తం ఆయన. బాగా వచ్చింది పెయింటింగ్, యాజ్ టీజ్ వచ్చింది. చూసారు మీరు కూడా? బాగుంది.